ఒక మిరకిల్ టాబ్లెట్ గురించి చెప్పనా అండి. సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువ ఎన్ని కిలోలు బరువు ఉన్నా కూడా తగ్గిపోవచ్చు అంటున్నారు. షుగర్ రివర్స్ అయిపోతుంది అంటున్నారు. ఇదివరకు ఇంజెక్టబుల్ ఫామ్లో ఉండేది, ఇప్పుడైతే మనకి ఈజీగా టాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది. ఆ టాబ్లెట్ పేరే సిమాగ్లూటైడ్ అండి. ఇది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్. అంటే మనం ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు స్టమక్ ఎంప్టీయింగ్ టైమ్ మనకి ఇది పెంచేస్తుంది. అంటే కడుపులోనే ఆహారం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఆకలి త్వరగా అవ్వదు. యాపిటైట్ సప్రెసెంట్ డ్రగ్ అనమాట. ఎవరిలో అయితే క్రేవింగ్స్ ఉంటాయో, ఆహారం తినకుండా ఉండలేము, మాకు స్వీట్స్ తినాలనిపిస్తుంది, అలా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. కొంతమందిలో మనం కడుపుబ్బరము సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం కదా. కడుపుబ్బరము, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, గ్యాస్ సమస్య అంటూ ఉంటారు. ఆ కాన్స్టిపేషన్ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే లో డోస్తో స్టార్ట్ చేస్తాము. మజిల్ లాస్ అవుతుంది కాబట్టి బరువు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మంచిది. ఈ టాబ్లెట్ వాడే వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదయాన్నే ఎంటీ స్టమక్లో టాబ్లెట్ తీసుకోవాలి. వేరే టాబ్లెట్స్తో కలిపి తీసుకోకూడదు. కొంచెమే వాటర్ తాగాలి. టాబ్లెట్ తీసుకున్న తర్వాత 1 అవర్ వరకు ఏమీ తినకుండా ఉంటే మంచిది. మరి అధిక బరువు ఊబకాయం వల్ల మనం ఈ రోజుల్లో మోకాలు అరిగిపోవడము, ఆస్టియోఆర్థరైటిస్, నడుము నొప్పులు, క్యాన్సర్స్ వస్తున్నాయి, షుగర్ వ్యాధి, బీపీ పెరిగిపోతుంది. ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు బరువు తగ్గడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆహారంలో మార్పులు చేయకుండా నేను జస్ట్ టాబ్లెట్ వాడేస్తాను, ఒక మిరకిల్ డ్రగ్ లాగా సన్నగా అయిపోతానంటే కుదరదు. ఎందుకంటే ఈ టాబ్లెట్ ఆపగానే తిరిగి మళ్ళీ బరువు పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందిలో రేర్ కేసెస్లో 1% వరకు ఇన్సిడెన్స్ ఉందండి. ప్యాంక్రటైటిస్ చూస్తున్నాము, గాల్ బ్లాడర్ స్టోన్స్, కోలిసిస్టైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వ్యాయామం రెగ్యులర్గా చేయండి. మన హెల్దీ హ్యాబిట్స్, ఆహారం తీసుకునేటప్పుడు కూడా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకొని స్వీట్స్, రైస్ మరియు మన ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వంటివి లిమిటెడ్ క్వాంటిటీ, అంటే అసలు తీసుకోకుండా గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ వంటివి, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనం షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. బరువు కూడా ఈజీగా తగ్గిపోవచ్చు.